ఆగండమ్మా, ప్రసాదం తినకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఇంట్లోకి తీసుకెళ్లి అందరికీ ఇస్తానండి. లేదమ్మా, ఎవరైతే ఈ ప్రసాదం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే తినాలి. అదేంటి, ప్రసాదం అంటే అందరికీ కదా? కానీ ఈ ప్రసాదం మీకు మాత్రమేనమ్మా. మీరు తింటే ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. కానీ నేను అదేంటమ్మా, అమ్మవారి ప్రసాదం తినటానికి ఆలోచిస్తున్నావు? మీకు మీ ఇంటికి మంచి జరుగుతుందమ్మా, తినమ్మా. ఆగమ్మా, అదేంటి మిగతా ప్రసాదం తినవా? ప్రసాదం భోజనంలా తింటారా? మొత్తం తింటేనే మీకు మంచి జరుగుతుందమ్మా. మొత్తం నువ్వే తినాలి, లేకపోతే నీకు మీ ఇంటికి అరిష్టం. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. నేను తింటాను. చక్కగా ఇక్కడ కూర్చుని తినమ్మా. ఇదిగోండమ్మా. మళ్ళీ ఇదేంటి? ఇది కూడా ప్రసాదమేనమ్మా, అమ్మవారి ప్రసాదం. తీసుకో అమ్మా. మామ్, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఒంట్లో బాలేదా? నో 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 నో, ఐఎమ్ ఓకే. నీతో విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను. ఏ విషయం మామ్? అహల్యకి పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయాలి. వాట్? ఎందుకు మామ్? అది ఎదురు తిరిగి నీ పెళ్లికి అడ్డుపడకుండా ఉండడానికి. తనకి పిల్లలు పుట్టరని, గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకే అభ్యంతరం లేదని లెటర్ రాసిచ్చింది కదా. ఇంకా ఆపరేషన్ అది అవసరమా మామ్? అవసరమే. దాన్ని నమ్మడానికి లేదు. పెళ్లి జరిగేలోపు అది అడ్డం తిరగచ్చు. లేదంటే పెళ్ళయిన తర్వాత తనకి బిడ్డలు పుడతారని మనం తనతో బలవంతంగా ఆ లెటర్ రాయించామని చెప్పి ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోవచ్చు. అప్పుడది గౌతమ్కి ఫస్ట్ వైఫ్ అవుతుంది, నువ్వు సెకండ్ వైఫ్ అవుతావు, దాని సవతివవుతావు. అహల్య అలా చెయ్యదు మామ్. మా పెళ్లి అవగానే వెళ్ళిపోతుంది. అది ష్యూరిటీ లేదు. తీరా అది రివర్స్ అయితే మనం ఏమీ చేయలేం. ముందు జాగ్రత్తగా దానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యి. ఇది ఎతిక్గా కరెక్ట్ కాదు మామ్. ఒక డాక్టర్గా నేను ఆ పని చేయలేను. నీతి న్యాయం అని కూర్చుంటే నువ్వు అన్యాయం అయిపోతావు. దాని మీద జాలి పడితే అది తల మీదకెక్కి కూర్చుంటుంది. ముందు ముందు అది నీకే రకంగానూ అడ్డు రాకూడదు అంటే ఇప్పుడే దాన్ని అడ్డు తొలగించుకోవాలి. అది కాదు మామ్. నేను నీ మంచి కోరే చెప్తున్నాను. డూ వాట్ ఐ సే. అహల్యకి తెలియకుండా ఆపరేషన్ చేయలేను మామ్. నేను ఇంటర్నెట్లో చూశాను. కడుపుపై కత్తి పెట్టకుండా లేజర్ ట్రీట్మెంట్తో ట్యూబెక్టమీ సర్జరీ చేయించొచ్చని తెలిసింది. ఆ ఎక్విప్మెంట్ మా హాస్పిటల్లో కూడా ఉంది. మరి ఇంకేంటి?
నేను ఏదోలా అహల్యను హాస్పిటల్కి రప్పిస్తాను. నువ్వు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకో. ఇంకోసారి ఆలోచించు మామ్. ఈ విషయం బయటకు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు రెడీగా ఉండు. చెప్పు యామిని. నా ప్లాన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను బామ్మగారు. మీరు ఏదో ఒకటి చేసి అహల్యని వెంటనే హాస్పిటల్కి పంపించండి. ఏం చేయబోతున్నావు యామిని? అదితికి ఆ అహల్య ఏ రకంగానూ అడ్డు రాకుండా చెయ్యబోతున్నాను. నువ్వేం చేస్తావో చెయ్యి. అది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అదితి ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటికి రావాలి. ఇప్పుడే దాన్ని పంపిస్తాను. చెప్పండి మేడం. ఎక్కడున్నావు? మీరు చెప్పిన ఇంటి ముందే ఉన్నాను మేడం. కాసేపట్లో అహల్య బయటకు వస్తుంది. దాన్ని ఆటోలో ఎక్కించుకో. ఆ, ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు మేడం. దానికి అనుమానం రాకుండా తీసుకొచ్చేసేయ్. ఓకే మేడం.